శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను 10వ తరగతి చదువుతున్న రోజులవి. అది సాయంత్రం 4:30 నా చెవిలో గంట మోగింది. అది మా పాఠశాల బడి గంట. అందరూ అల్లరితో బయటకు వస్తున్నారు. నేను ఆ అల్లరి గుంపుతోనే బయటకు వస్తున్న సమయంలో నా జామెట్రీ బాక్స్ పడిపోయి పెద్దగా శబ్దం వచ్చింది. ఎదురుగా ఉన్న అమ్మాయి ఆ శబ్దానికి జామెట్రీ బాక్స్ వైపు చూసింది. దానిలో ఆ అమ్మాయి చెవి కమ్మలలో ఒకటి నా బాక్సులో ఉన్నది. వాటితో పాటు తాను రోజూ తినే డైరీ మిల్క్ చాక్లెట్ కవర్ కూడా ఉన్నది. అవి చూసి అమ్మాయి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి 7 గంటలకు మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది ఎవరా అని నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మా అమ్మ వెళ్ళి డోర్ తీసింది. నేను భయపడుతూ నా గదిలో నుండి బయటకు వచ్చాను. ఎదురుగా ఎదురింటి అంకుల్, వెనకాల అమ్మాయి. ఏదో పెద్ద గొడవే జరగబోతుందని గమనించి మెల్లిగా అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నిస్తుండగా అమ్మాయి వాళ్ళ నాన్న నన్ను పిలిచాడు. నాకు ఇంకా భయం ఎక్కువయింది. వెనక్కి తిరిగి చూడగా ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. నాకు భయం పెరిగిపోతుంది. కానీ తాను వచ్చింది నోట్బుక్ కోసమని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. లోపలికి వెళ్ళి బుక్ తీసుకుని దానికి ముందు పేజీని చింపేస్తుండగా అమ్మాయి చూసింది. నాకు ఆ చింపిన పేజీ కావాలి అన్నది. నాకు మళ్ళీ భయం మొదలైంది. ఎందుకంటే దానిపై ఆ అమ్మాయి కోసం తన పేరు పైన రాసిన కవితలు ఉన్నాయి. భయపడుతూనే వెళ్ళి పడేసిన పేజీని కూడా బుక్లో పెట్టి ఇచ్చాను. అది గమనించిందేమో తాను. పదండి నాన్నగారు అని వెళ్ళిపోయింది. నాకు రాత్రంతా పట్టలేదు. తెల్లవారితే ఏం జరుగుతుందో అని మళ్ళీ మా ఇంటికి కాలింగ్ బెల్ మోగింది. నాలో భయం రెట్టింపు అయింది. ఈసారి మా నాన్న వెళ్ళి డోర్ తీశాడు. మా నాన్న గట్టిగా అరుస్తూ నన్ను పిలిచాడు. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుండగానే మళ్ళీ గట్టిగా అరిచి పిలిచాడు. నాకర్థమైంది ఈసారి గొడవ పక్కా అని. వెళ్ళి ఆ అమ్మాయి పక్కన నిల్చున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మరియు మా నాన్న బయట గొడవ పడుతున్నారు. ఇంతలో అమ్మాయి వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చి చినిగిన పేజీని చూపిస్తూ ఇది నువ్వేనా రాసింది అన్నాడు. నేను కాదని చెప్పేలోపు అమ్మాయి వచ్చి నాన్నగారు నా జుంకీ కూడా ఇతని దగ్గర ఉంది అని చెప్పింది. అంతే అంకుల్ ఒక్కసారిగా నా చొక్కా పట్టుకుని లాక్కెళ్ళి రోడ్డుపై పడేసి కొట్టసాగాడు. మా నాన్నగారు వచ్చి నిజమేనా అని నన్ను అడిగారు. నేను ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి వాళ్ళు ఏమి చేయాలో తోచక మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. మా నాన్న తలదించుకుని ఉన్నాడు. వీధిలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. తలో మాట అనేసరికి నన్ను వదిలేసి మా అమ్మా నాన్న ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు. వీధిలో వాళ్ళు అందరూ మా అమ్మా నాన్నలు తలుపేసుకోవడం చూసి ఆ తలుపులు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఏమీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి పక్కన ఉన్న కిటికీ ఓపెన్ చేసి చూడగా మా అమ్మా నాన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కసారిగా నాకు మెలకువ వచ్చింది. కొంచెం మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాను. తెల్లారిపోయింది. అమ్మ వచ్చి లేపింది. పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి చూశాను. అంతా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ అమ్మాయి కనరాలేదు. కొద్దిసేపు వెతికాను. మళ్ళీ మా మేడ మీదకి వెళ్ళి చూశాను. అయినా కానరాలేదు. ఏంటో స్కూల్కి వెళ్ళాక ఏమి జరుగుతుందో ఏంటో అని ఆ రోజు త్వరగానే స్కూల్కి వెళ్ళాను. గేటు బయట వేచి చూస్తున్నా తన కోసం. తనేమో ఎన్నడూ లేనిది వాళ్ళ నాన్నని తీసుకొని వస్తుంది. అది గమనించి చాటుగా ఉండిపోయాను. తరువాత నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళేసరికి తాను ప్రిన్సిపాల్తో మాట్లాడుతుంది. నేను ఇచ్చిన బుక్ చూపిస్తూ. కానీ మళ్ళీ నాకు భయం మొదలైంది. ఈసారి పక్కాగా ఏదో జరగబోతోంది. నన్ను స్కూల్ నుండి పంపించేస్తారు అనుకుని అలా ప్రిన్సిపాల్ రూమ్ ముందు నుండి వెళ్తుండగా
ప్రిన్సిపల్ గారు పిలిచారు. ఈ బుక్ నీదేనా అని అడిగారు తడబడుతూ. నాదే సార్ అన్నాను. ఒక్కసారిగా మౌనం ఏంటో అర్థం కాలేదు. అది కొద్దిసేపటి తర్వాత ప్రిన్సిపల్ గారు నా వంక చూస్తూ, నువ్వు రోజూ స్కూల్కి వస్తున్నావుగా అని అడిగారు. నేను వస్తున్నాను సార్ అని సమాధానం ఇచ్చాను. దానికి ప్రిన్సిపల్ గారు మరి అని కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో నా గుండె జారిపోయింది. నువ్వు రోజూ స్కూల్కి వస్తే ఎందుకురా బుక్ ఇన్కంప్లీట్గా ఉంది అని అన్నారు. ప్రిన్సిపల్ నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను వెళ్తుంటే మళ్ళీ పిలిచి ఇదిగో నీ బుక్ అని నా చేతిలో పెట్టింది. ఆ అమ్మాయి బుక్ని తీసుకొని బయటకు వచ్చి ఇంకా ఏం జరుగుతుంది అని వినసాగాను. ప్రిన్సిపల్ గారికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు, సార్ ఈ ఒక్కసారికి ఏమీ అనకండి సార్, 1-2 రోజుల్లో మొత్తం వర్క్ పూర్తి చేస్తుంది సార్ అని చెప్పి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి బడి గంట మోగింది. అందరూ క్లాస్ రూమ్కి వెళ్ళిపోయారు. కానీ నేను వెళ్ళడానికి కొంచెం తడబడుతూ ఉన్న సమయంలో మా క్లాస్ టీచర్ వచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళలేదు ఎందుకు అన్నారు. పద లోపలికి అని నన్ను తీసుకుని వెళ్ళారు. నేను వెళ్ళి నా బెంచిపై కూర్చుని ఉన్నాను. తను నన్నే చూస్తూ ఉంది. కానీ నేను తనని చూడడానికి భయంగా ఉంది. అలా కొద్ది సమయం కాగానే మా టీచర్ వెళ్ళిపోయారు. తనకి నేను ఇచ్చిన బుక్ ఓపెన్ చేసి చూశాను. చింపేసిన పేజీ బుక్లో లేదు. ఏమైంది అని వెతకగా ఒక సపరేట్ పేపర్ బుక్ మధ్యలో ఉంది. ఏంటని తెరిచి చూశాను. నువ్వు భయపడకు. ఎందుకు అంతలా భయపడుతున్నావు? నేను నిన్ను ఎప్పటి నుండో గమనిస్తున్నాను. నేను తిని పారేసిన చాక్లెట్ కవర్స్ నువ్వు తీసుకోవడం నేను చాలాసార్లు గమనించాను. కానీ నా జుంకీ నీ దగ్గరకు ఎలా వచ్చింది? నువ్వు నన్ను చూడడం కోసం రోజూ మీ మేడపైకి ఎక్కడం, స్కూల్ గేటు దగ్గర కూడా నా కోసం వెయిట్ చేయడం, క్లాస్ రూమ్లో నా వైపు చూడడం, నా బర్త్డే రోజు నువ్వు మీ ఫ్రెండ్స్కి దావత్ ఇవ్వడం నాకు అన్నీ తెలుసు. కానీ అమ్మాయిని కదా, నీతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు నాపై ఇంత ప్రేమగా ఉన్నావు అని తెలిసి చెప్పకుండా ఉండలేను. నువ్వంటే నాకు ఇష్టం. కానీ ఇంకో వారం రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఇలా చూసుకోవడం, మాట్లాడుకోవడం చేయకుండా ఇద్దరం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం. అలాగే ఈరోజు సాయంత్రం స్కూల్ వదిలాక ఒకసారి కలువు. నీకోసం బయట వెయిటింగ్ బెంచ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటా. ఇట్లు నీ అమ్మాయి గారు. ఆశ్చర్యపోకు. నాకు తెలుసులే మీ స్నేహితుల దగ్గర ఏమని చెబుతావో. ఇంకా సాయంత్రం కావడం లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. తాను నన్ను ఇష్టపడుతున్నది అని తెలిసిన మరుక్షణం నా ఆనందాలకు అవధులు లేవు. నేను ఊహల్లో తేలిపోతుంటే బడి గంట మోగింది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. నాకు కాస్త లేటుగా వెళ్ళాను. తను నాకోసం వెయిటింగ్ చేస్తూ ఒకింత సిగ్గుతో తన దగ్గరికి వెళ్ళాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.